ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ తమ కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో గతంలో హైదరాబాద్ లో ఆమెను ప్రశ్నించింది. ఈ కేసు వ్యవహారంలోనే ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తిహాడ్ జైలులో ఉన్న కవితను సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి ప్రశ్నించింది. తాజాగా కస్టడీలోకి కూడా తీసుకున్నట్లు కూడా ప్రకటించింది. మతాలు కులాల మధ్య భాజపా చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ధీమా కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిందేలు ఎవరూ లేరని, ఆయన్ను సృష్టించేదే భాజపా అని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు కూడా తెలిపారు. భారాస నేత మాజీ మంత్రి హరీష్ రావు, భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. చిన్న పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హైదరాబాద్ లోని మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్ లో వేడుకలకు భారాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆదిలాబాద్ లో సామాన్యులతో కలిసి జిల్లా ఎస్పీ ఆలం ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని జామా మసీదు భక్తులతో కిటకిటలాడింది. వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్లోని షాలిమార్, సాంత్రాగాచిలకు, కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. సికింద్రాబాద్ సాంత్రాగాచి రైలు ప్రతి శుక్రవారం బయలుదేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకు 11 ట్రిప్పులు వెళ్తుంది. ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్యే సాంత్రాగాచి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, ఖరగ్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఉపరితల వేడి కారణంగా ఏర్పడ్డ ఎల్ వీనో ప్రభావంతో హిందూ మహాసముద్రంలో భారతదేశంలోని నగరాలు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, ముంబై ఐఐటి ప్రొఫెసర్ రఘు ముర్తుగుద్దే పేర్కొన్నారు. దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని చెప్పారు. ఎల్ వీనో సమయంలో వడగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వాతావరణ మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంటుంది. ఇటు భూమిపైన, అటు సముద్రం పైన వేడి పెరిగింది. దాంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు నెలకొనవచ్చు. ఒకే సమయంలో ఓ చోట కరువు ఉంటే మరో చోట వరదలు రావచ్చు. వర్షానికి మధ్య విరామం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. భారీ వర్షాలు ఒకవైపు, వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు కూడా ఉండొచ్చని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్తృతం చేస్తున్నామని వివరించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు. అయితే తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని బృందాలను ఆదేశించినట్లు సీఈఓ వివరించారు. ఎన్నికల కోడ్ కాకుండా వైకాపా కోడ్ అమలు చేస్తే తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఒక ఐజీ, 3 కలెక్టర్లను ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించారని గుర్తు చేశారు. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తుందని, నెక్స్ట్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తల్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించడంతో ఫేక్ పరిశ్రమలను వైకాపా తెరపైకి తెచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు బోర్డు ఈ రోజు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులు కలిపి ఫస్ట్ ఇయర్ కు 5,17,617, సెకండ్ ఇయర్ కు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఆధునిక సమాజంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా పూలే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పూలే జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. ఈ మేరకు ఆయన చెప్పుకొచ్చారు. ఆ మహాశయుడి ఆశయాల్లో భాగంగానే తెదేపా బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించిందని చెప్పారు. పూలే స్ఫూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇచ్చినట్లు చెప్పారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 పింఛనిస్తామని చెప్పారు. 1.50 లక్షల కోట్లతో బీసీ సప్లాన్ అమలు చేస్తాం. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల ఖర్చు చేస్తాం. వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. దేశంలో స్థిరమైన పాలన కోసం భాజపాను గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయన జీప్ యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందన్నారు.